తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగా సముద్ర తీరంలో ఎలుగుబంట్లు కనిపించాయి. సముద్ర తీరంలో అవి సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు తిరుగుతుండడంతో మత్స్యకారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఏ వైపు నుండి వచ్చి అవి దాడులు చేస్తాయోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల సంచారంపై కాశీబుగ్గ అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు స్థానికులు కోరుతున్నారు. 300 చిత్రాలకు పైగా నటించి విశ్వ నట చక్రవర్తిగా ఎస్వి రంగారావు పేరు గడించారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొనియాడారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లోని SVR కాంస్య విగ్రహం వద్ద విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వహస్తాలతో SVR కాంస్య విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. విశ్వనట చక్రవర్తి డాక్టర్ ఎస్వి రంగారావు యొక్క 106వ జయంతి సందర్భంగా పెద్దలు దాస్ గారు, బాబాయ్ గారు అందరూ కూడా ఏదైతే చిరంజీవి గారితో 2013లో చిరంజీవి గారితో, పల్లవరాజు గారితో, చిరంజీవి గారితో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి చేస్తున్న దాస్ గారికి, బాబాయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి కూడా శ్రీరంగంలో ఎస్వి రంగారావుని మించిన నటుడు లేరు. పెద్ద ఎన్టీ రామారావు రావచ్చు, నాగేశ్వరరావు రావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద నటులు. కానీ ఎస్వి రంగారావులో ఉన్న ఈజ్, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆయన భావాలు కానీ ఆయన ఎందుకంటే ఏదో సందర్భంలో నాగేశ్వరరావు ఆయనే చెప్పాడు, నాగేశ్వరరావు ఒకసారి అటువంటి నటుని ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెళ్ళిపోవడం చాలామంది చేస్తుంటారు. కానీ క్రమం తప్పకుండా చేసే విధానానికి ఈ కమిటీకి అలా మా మామయ్య గారు పెద్దలు మన జ్యోతి కృష్ణ గారు చైర్మన్గా ఉండి ముందు నడిపించాడు. దాన్ని దాస్ గారు ఇవాళ దాకా, బాబాయ్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇవాళ దాకా కూడా దాస్ గారు దాన్ని క్రమం తప్పకుండా నడిపిస్తుంది. మరొకసారి దాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇవాళ 5 కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ మెన్షన్ ర్యాలీ కూడా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ పెట్టినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ ఈజ్ అన్న పదం వచ్చినప్పుడు ఎస్వి రంగారావులో ఎంత ఈజీ ఉండేదో అలాగే మన ఊర్లో పుట్టినవాడు, మన ఊర్లో పెరిగిన రావు గోపాలరావు ఆయనలో కూడా ఎప్పుడు
ఖచ్చితంగా ఆయన పుట్టిన మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బంధబద్ధం గారు వీళ్ళందరికీ కూడా మిత్రుడైన ఎంతో ఒక నాటకాల రంగంలో చాలా ఇచ్చేసినట్టు. కాబట్టి మనం ఒకసారి ఆయన కూడా స్మరించుకుని ఖచ్చితంగా త్వరలో కోవాడ గ్రామంలో ఆయన విగ్రహం కూడా పెట్టడానికి చాలా గొప్ప విషయం సహకారం తీసుకెళ్తామని చెప్పి ఎస్వి రంగారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు మొట్టమొదటిగా ఎస్వి రంగారావు గారికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వాల్లో కూడా అడిగాం మేము భారతరత్నం ఇప్పించాలని. ఈ ప్రభుత్వంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, చంద్రబాబు నాయుడు గారు చెప్పి, మోడీ గారికి చెప్పి, నానాజీ అన్నయ్య గారు తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపల భారతరత్నం బిరుదు ఇప్పించాలని చెప్పి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని భారత మహిళా క్రికెటర్లు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, సఫాలి వర్మ, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మహిళా క్రికెటర్లకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. యూపీలోని మహోబాలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. విద్యుదాఘాతానికి సంబంధించిన వీడియో యువకుడి ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. విద్యుదాఘాతానికి గురై యువకుడు కేవలం 22 సెకండ్లలో మృతి చెందాడు. వీడియోలో యువకుడు వెదురు కర్రను పట్టుకుని కనిపించాడు. ఆ తర్వాత కర్ర ఇంటి సమీపంలోని విద్యుత్ తీగకు తగిలింది. కాళ్లకు చెప్పులు కూడా లేకపోవడంతో విద్యుత్ తీగలు తగిలిన 22 సెకండ్లలో యువకుడు చనిపోయాడు. ఘటన అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చోటు చేసుకుంది. మృతుడు ఆలయంలోని వార్షిక ప్రసాదంతో తన బంధువు ఇంటికి వచ్చాడు. అందరూ పూజకు సిద్దమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెరిల్ తుఫాన్ కారణంగా బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన క్రీడాకారులకు విముక్తి, ఎట్టకేలకు స్వదేశానికి చేరిన టీమిండియా. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసు రీఓపెన్, నిందితులను గుర్తించే పనిలో పోలీసులు. విశ్వ నట చక్రవర్తిగా ఎస్వి రంగారావు జయంతి, నివాళులర్పించిన కాకినాడ నగర ప్రముఖులు. శ్రీకాకుళం జిల్లా సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు హల్చల్, సముద్ర తీరానికి వచ్చే స్థానికుల్లో కలవరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.